ఆధారంగానే బతుకుతా ఉన్నాం. అది కూడా వాస్తవం, కాదనలేనటువంటి వాస్తవం. అయితే భారతదేశ రాజ్యాంగం రాసినటువంటి పెద్ద మనుషులందరూ కూడా కులం వాస్తవం కాబట్టే కులం ఆధారంగా కొన్ని రక్షణలు కల్పించినారు. చాలా సంతోషకరం. ఎస్సీలలో ఉన్న కులాలకు, ఎస్టీలలో ఉన్న కులాలకు భారతదేశ రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించినారు. నిజంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతదేశ ప్రజలందరూ కూడా చేతులెత్తి మొక్కాలి. లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇంతవరకు కూడా ఎటువంటి ఫలాలు కూడా దక్కకపోతుండే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అదే సందర్భంలో బీసీలలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది. కానీ అది జరగలేదు. మరి అది జరిగి ఉంటే ఇవాళ నేను బలంగా చెప్తా ఉన్నా, మన బీసీల సంఖ్యాబలంతో నేను చెప్తా ఉన్నా, ఆనాడే రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికి ఉంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేది అనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జరగలేదు. జరగకపోగా తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంతోమంది ఉద్యమాలు చేస్తే 1953లో నెహ్రూ గారు ఆనాడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదటిసారి బీసీల మీద అధ్యయనం చేయడానికి కాకా కాలేల్కర్ కమిషన్ అని చెప్పి వేయడం జరిగింది. పాపం ఆయన పెద్ద మనిషి, మంచిగా చదివిండు, పరిస్థితులు అధ్యయనం చేసిండు, భారతదేశం అంతా తిరిగిండు, 2 ఏళ్లలో రిపోర్ట్ ఇచ్చిండు. అయితే నెహ్రూ గారు ఏం చేసిరంటే ఆనాడు, నువ్వు రిపోర్ట్ ఇచ్చినావు కరెక్టే, 2399 కులాలు ఉన్నాయి బీసీలల్లా అని చెప్తున్నావు కరెక్టే, అందులో 837 కులాలు ఎంబీసీ కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నాయని చెప్తున్నావు కరెక్టే. కానీ దీనికి ప్రాతిపదిక ఏంటిది అని ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఆ రోజు ఆయన చెప్పి, ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఆ యొక్క రిపోర్ట్ని ఆనాడు రిజెక్ట్ చేసిండ్రు. ఇది చరిత్ర కాదనలేనటువంటి వాస్తవం అని ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఇక్కడ ఒక ప్రశ్న నేను కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా ఉన్నా. నెహ్రూ గారే కమిషన్ వేసిరి, 2 ఏళ్ళు ఆ కమిషన్ నెహ్రూ కేర్ కిందనే పనిచేసే, మరి ఏ ప్రాతిపదికన పనిచేసిందో ప్రధానమంత్రి గారికి తెలియలేదంటే, ఆ 2 ఏళ్ళు రివ్యూ చేయలేదంటే మరి ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన ద్రోహం కాదా అని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి. 1955లో ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేస్తే మళ్ళా 24 ఏళ్ళు ఎవ్వరు కూడా బీసీల గురించి మాట్లాడలే. ఎక్కడా కూడా బీసీలకు ప్రభుత్వం కేంద్ర స్థాయిలో ఏమీ కూడా చేయలే. అప్పుడేం జరిగింది, కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం వచ్చింది. జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 1979లో బీపీ మండల్ కమిషన్ వేసిరు. కాంగ్రెస్ వాళ్ళు వేయలే మండల్ కమిషన్, వేసింది మొరార్జీ దేశాయ్ జనతా పార్టీలో. ఆయన పెద్ద మనిషి, బాగా స్టడీ చేసిండు, చాలా అన్యాయం జరుగుతుంది, 70% విద్యా ఉద్యోగాలలో మరి వాటా ఇవ్వాలని చెప్పి సంవత్సర కాలం లోపలనే రిపోర్ట్ ఇచ్చిండు. కానీ అంతలోపు ఏమైంది, జనతా పార్టీ పోయింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది గొప్పగా చెప్తున్నారు ఇవాళ. ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగిందంటే మండల్ కమిషన్ రిపోర్ట్ తీసి 10 ఏళ్ళు బీర్వాల పెట్టి భద్రంగా తాళం వేసిండ్రు తప్పితే ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు న్యాయం జరగలే. ఇవాళ నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని, కాదంటారా ఈ వాస్తవాన్ని? 1980లో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే మళ్ళా కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి విపి సింగ్ 10 ఏళ్ల తర్వాత వచ్చేంత వరకు కూడా